నర సతీష్ యాదవ్ను ఈరోజు బెల్లంపల్లిలో అన్న వెంకటేష్ అన్న హనుమాన్ నర్సరీ ఎప్పటికీ యూట్యూబ్లో నా ఒగ్గు కథలు చూస్తాడు. నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. అన్న ఇటు వచ్చినప్పుడు నాకు ఒకసారి కలవండి అన్న, మా నర్సరీకి రాండి అన్న అని చెప్పిండు. ఈరోజు ఇక్కడికి బెల్లంపల్లికి కథకు వచ్చిన అన్న వెంకటేష్ అన్న అభిమానంతో చాలా కప్పి మనకు ఈ నర్సరీలో చిన్న సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నర సతీష్ బ్లాగ్స్ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో రాసి పంపండి. అన్న వెంకటేష్ అన్న థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఎవరన్నా మీకు మామిడి చెట్లు కానీ గులాబీ చెట్లు ఏమేమి ఉంటాయన్న? ఆల్ రకాల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ చూపించిన ద్వారా చూసినాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా దగ్గర వచ్చి తీసుకోండి. హనుమాన్ నర్సరీ బెల్లంపల్లి. ఓకే, థ్యాంక్ యూ. రాణి అన్న. ఓకే అన్న. ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 6 వరకు ఒక కాలనీలో పెట్టుకుంటే ఒక 4-5 ఇల్లులో పోతూ ఉంటుంది స్మెల్. ఇదేంటి? వాటర్ యాపిల్ అన్న. వాటర్ యాపిల్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. హెల్త్కి సంబంధించిన ఫ్రూట్ సూపర్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ. ఓకే అన్నగారు, ఆపిల్ చెట్టు ప్లస్ ఇది మంచి ఇంటి ముందు పెట్టుకుంటే సువాసన వస్తుంది అన్నాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎప్పటికీ మీరు కూడా అటు వస్తే నాకు కలవండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. చూడండి ఫ్రెండ్స్, ఇది వెంకటేష్ అన్న వాళ్ళ నర్సరీ. ఇవి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఇవి నిమ్మ చెట్టు, తీయటి నిమ్మ, జామ చెట్లు, అన్ని రకాలుగా. నల్ల జామ, ఇగో ఇది నల్ల జామ, అన్ని రకాలుగా చెట్లు ఉన్నాయి. బెల్లంపల్లిలో హనుమాన్ నర్సరీ. అందరూ వచ్చి మీకు మా గులాబీ చెట్ల కాంచెలు, కళ్యాణ చెట్ల కాంచెలు ఉన్నాయి, తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. Sandra.